బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో ఉద్రిక్తత నెలకొంది. నిరుద్యోగులపై పోలీసులు లాఠీ చార్జ్ చేసినట్టుగా తెలుస్తోంది. లైబ్రరీ నుంచి ర్యాలీగా బయలుదేరారు నిరుద్యోగులు. దీంతో వారిని అడ్డగించారు పోలీసులు. నిరుద్యోగులు లైబ్రరీ నుంచి బయటకు రాకుండా గేట్లకు తాళాలేశారు. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచడంతో పాటు డిఎస్సి వాయిదా వేయాలంటూ కూడా నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. గ్రూప్ 1లో 1:100 నిష్పత్తిలో పిలవాలంటున్నారు అభ్యర్థులు. ఒక్కసారి అక్కడ పరిస్థితి చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఎటువంటి సినారియో ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా స్టూడెంట్స్ కి సంబంధించి హైదరాబాద్ చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిరుద్యోగులపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. లైబ్రరీ నుంచి ర్యాలీగా బయలుదేరారు నిరుద్యోగులు. దీంతో వాళ్ళని అడ్డకించారు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. గేట్లకు తాళాలేశారు. అవును, నిరుద్యోగులు లైబ్రరీ నుంచి బయటకు రాకుండా గేట్లకు తాళాలేశారు. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచడంతో పాటు డిఎస్సి వాయిదా వేయాలంటూ కూడా నిరుద్యోగులు డిమాండ్ చేస్తూ వాళ్ళు అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్న విశ్వాసం మనం చూస్తున్నాం. గ్రూప్ 1లో 1:100 నిష్పత్తులు పిలవాలంటూ కూడా అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇప్పటికైనా అదుపులోకి వచ్చిందా లేదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ప్రస్తుతం ఎటువంటి సినారియో ఉంది అక్కడ? ఆందోళన కొనసాగుతా ఉంది. వీళ్ళంతా కూడా గుమిగూడారు. భారీ ఎత్తున గ్రూప్ 2, గ్రూప్ 3 డిఎస్సి వాయిదా వేయాలంటూ నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. అయితే చిక్కడపల్లి గ్రంథాలయానికి సంబంధించినటువంటి లైబ్రరీ దగ్గర ఇదంతా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీనికి సంబంధించి ఉదయమే ఆల్రెడీ నిరుద్యోగులకు సంబంధించిన నిరుద్యోగులంతా కూడా సెక్రటరియట్ ముట్టడికి పిలుపునిచ్చారు. అక్కడికి పోలీసులు పోనీయకపోవడంతో బీఆర్కే భవన్ ముట్టడించారు. దాన్ని ఫెయిల్ కావడంతో ప్రభుత్వం పూర్తిగా అణచివేయడంతో నిరుద్యోగులను అరెస్ట్ చేయడంతో మళ్లీ పిలుపునిచ్చారు. వారికి సంబంధించినటువంటి కమ్యూనికేట్ అయ్యారు. వారంతా కూడా కమ్యూనికేట్ అయ్యి ఈ రోజు సాయంత్రం చిక్కడపల్లి లైబ్రరీ సెంటర్ దగ్గరికి రావాలంటూ పిలుపునివ్వడంతో భారీ ఎత్తున అక్కడ నిరుద్యోగులు చేరుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తా ఉన్నారు. గ్రూప్ 2 పోస్ట్ పోన్ అని, తర్వాత గవర్నమెంట్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేస్తా ఉన్నారు. వాళ్ళ ప్రధాన డిమాండ్ గ్రూప్ 2, గ్రూప్ 3 డిఎస్సి వాయిదా వేయాలి, పోస్టులు పెంచాలి, గ్రూప్ 1లో 1:100 తీసుకోవాలి అనేటువంటి ప్రధాన డిమాండ్ చేస్తా ఉన్నారు. వీటితో పాటు అక్కడ ఇంకా ఈ నిరుద్యోగులంతా ధర్నా చేస్తుండడంతో భారీగా పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. ఆ లైబ్రరీ నుంచి నిరుద్యోగులంతా ర్యాలీగా బయలుదేరుతా ఉన్నారు. అయితే ఎక్కడికి బయలుదేరుతున్నారు నిరుద్యోగులు చెప్పట్లేదు. రోడ్డుపైకి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాడు పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాళ్ళందరినీ నచ్చజెప్తా ఉన్నారు. నిరుద్యోగులతో ఆ పోలీసు అధికారులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ నిరుద్యోగులు ఆగ్రహంగా వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఈ రోజే మనం చూసాం, విద్యార్థి సంఘాలు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, సెక్రటరియట్ ముట్టడికి పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో అది అడ్డుకోవడంతో ఇంకా ఆగ్రహంగా నిరుద్యోగులంతా కూడా నినాదాలు చేస్తూ రోడ్డుపైకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు వారిని నివారించే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు, నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా నిరుద్యోగులు శాంతించకుండా వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. నిరుద్యోగులు ఓట్లేస్తేనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, గత ప్రభుత్వం తప్పిదాలు చేస్తేనే వద్దనుకొని కాంగ్రెస్ కు మద్దతు తెలిపితే మీరు గద్దెపై కూర్చున్న తర్వాత మళ్ళీ సేమ్ అదే విధంగా వ్యవహరిస్తున్నారంటూ అక్కడ వచ్చిన విద్యార్థులు తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులతో వాగ్వాదం చేస్తున్నటువంటి ఘటనలు ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి. చాలా పెద్ద ఎత్తున భారీ ఎత్తున నిరుద్యోగులు చేరుకోవడం పైన కాస్త ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆ కాలనీ, ఆ ఏరియా అంతా కూడా కాస్త ఆందోళనకరమైనటువంటి పరిస్థితిని తలపిస్తా ఉంది. ఒకవైపు నిన్న వర్షం వచ్చినా ధర్నాలో పాల్గొన్నారు. భారీగా ర్యాలీగా వెళ్లే ప్రయత్నం చేశారు అక్కడ నుంచి ఇందిరా పార్క్ వరకు. పైన ప్రభుత్వం ఓపెన్ గా స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. మంత్రులంతా కూడా యథావిధిగా డిఎస్సి అదే విధంగా నిర్వహిస్తాము, పోస్ట్ పోన్ చేయము, గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 3 పోస్టులు అలాగే వ్యవహరిస్తాం, గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ఆధారంగానే మేము చేయనున్నామంటూ వారు
అదే స్టేట్మెంట్ చేయడంతో నిరుద్యోగులు ఆగ్రహానికి గురవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది రాష్ట్ర వ్యాప్త ఆందోళనగా ఉద్యమంగా మారేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులను చూస్తే మొత్తానికైతే వాళ్ళు ర్యాలీగా బయలుదేరి ముందుకు వెళ్లాలని చూస్తా ఉన్నారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు, నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. చూడాలి, ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అంతా కూడా ఒక ఉద్రిక్త పరిస్థితి నెలకొంది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం హైదరాబాద్ చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిరుద్యోగులపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. లైబ్రరీ నుంచి ర్యాలీగా బయటికి వచ్చే ప్రయత్నం చేశారు. నిరుద్యోగులతో వాళ్ళని అడ్డగించారు. నిరుద్యోగులు లైబ్రరీ నుంచి బయటకు రాకుండా గేట్లకు తాళాలు వేశారు. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచడంతో పాటు డిఎస్సి వాయిదా వేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. గ్రూప్ 1లో 1:100 నిష్పత్తిలో పిలవాలంటున్నారు అభ్యర్థులు.